బాయ్స్ ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్, వేరే వేరే రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పద్ధతిలో మనం కూడా అట్లాంటి సమాధానం కూడా ఇవ్వాలి. అందరికీ ఒక రకంగా తీసుకుంటే లేదు మాట్లాడి అయిపోతుంది, పోలీస్ దగ్గర పంపిస్తే అయిపోతుంది, హాస్పిటల్ పంపిస్తే అయిపోతుంది, లేదు. ప్రతి చైల్డ్కి ప్రాబ్లం ఫస్ట్ ఆలోచించి వాట్ ఈస్ ద ఇష్యూ, వారికి మనం ఏదైనా హెల్ప్ ఇవ్వగలుగుతాం త్రూ అవర్ మెడికల్ ఫెటర్నిటీ ఆర్ త్రూ పోలీస్ ఆర్ త్రూ కోర్ట్ ఆర్ మా దగ్గర సొల్యూషన్ ఉంది. అది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇఫ్ యూ నీడ్ సపోర్ట్ ఆఫ్ ద కరస్పాండింగ్ డిపార్ట్మెంట్, సో మన కన్వర్జెన్స్ మీటింగ్ ఉన్నప్పుడు, మన రెగ్యులర్ మీటింగ్స్ ఉన్నప్పుడు మాట్లాడి అది మా లెవెల్లో రిజాల్వ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ హైలైట్ అయినాయి. టాయిలెట్స్ గురించి కానీ, చిన్న బిల్డింగ్ రిలేటెడ్ కానీ, చిన్న ప్లే ఏరియా రిలేటెడ్ కానీ. సో దానికి కూడా మా 3 జిల్లాల్లో మనకి సిఎస్ఆర్ ఫండ్ కానీ, డిఎంకే ఫండ్స్ కానీ జిల్లా వారీగా అవైలబుల్ ఉన్నాయి. సో మీ రెస్పెక్టివ్ కలెక్టర్స్ రిక్వెస్ట్ చేసి, మా వేరే జిల్లాలో మనకి రిక్వెస్ట్ చేసి అది కూడా మనం మొబిలైజ్ చేయగలుగుతాం. సో ఇన్స్టిట్యూషన్ నాలెడ్జ్ ఇస్ దేర్, కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ మన చట్టం పరంగా, మన గైడెన్స్ పరంగా ఉండాలి. ఇప్పుడు చిల్డ్రన్ హోమ్ గర్ల్స్ ఉంది కదా మేడం, ఎవరైనా వచ్చారా? Just took a little because it was 3 districts we wanted to review. Thank you all of you. It was just a review meeting. మేము మళ్ళీ ఎదురకొట్టడానికి ఆదరకొట్టడానికి రాలేదు. We would like to ముందు చెప్పినట్టు మీ ఇబ్బందులు మీకుంటే, మీ హైయర్ అఫీషియల్స్తో మాట్లాడలేని పరిస్థితుల్లో కొన్ని ఉంటాయి. మాకే ఇబ్బందులు కాదు, మీకు ఉన్నాయి అనేది అందరూ చెప్పింది. రికమెండేషన్స్ ఏమంటే మేము తప్పకుండా దాన్ని చేస్తాం. But we should all remember, we are given these posts, we are working in these posts to help. మన దేని కోసం అయితే నియమించబడ్డామో దానికి ఫుల్-ఫ్లెడ్జ్గా 100% పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎక్కువ లేదు. These children we are working for. I also did not know that this was such a vast subject. ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఇంతుంది అనేది మాకు అప్పుడు గుర్తొచ్చింది. అందరికీ కూడా అపర్ణంగా ఇంతకు చేసిందని we are all new to this subject. But what is it అంటే మమ్మల్ని పెట్టినారు, we have to do and show something అనేది మాకు అర్థమై ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరైతే మాకు ఏదైతే మీకు హెల్ప్ కావాలన్నా డెఫినెట్గా చేస్తాం. ఇంకా ఏదైనా కూడా మీకు మధ్యలో ఏదైనా కావాలన్నా ఆల్వేస్ వెల్కమ్ టు రైట్ టు us or call us on our numbers. నెక్స్ట్ టైం మీ ఒక్క సక్సెస్ స్టోరీ కాదు, మీ మీటింగ్కి వచ్చినప్పుడు మన సక్సెస్ స్టోరీ ఉంటుంది. It was not your only one, it will be our success story. We have come here. I would like to see the changes in the ఇది చాలా మందికి తెలియదు. చైల్డ్ రైట్స్ కమిషన్ అంటే ఇది నేను పనిచేస్తాను. చాలా మందికి ఇక్కడ టు బి ఫ్రాంక్ మీ హృదయం మీద చేయబెట్టుకొని చెప్పండి, చాలా మందికి తెలియదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నౌ యూ కేమ్ టు నో దట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద చిల్డ్రన్. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ చిల్డ్రన్ హు ఆర్ నెగ్లెక్టెడ్, ఈ థ్రోన్ అవుట్, హు ఆర్ లెఫ్ట్ ఆఫ్, వాళ్ళ కోసం మనం చేస్తున్నాం. కొంచెం కంపాషన్ అవసరం మనకు. ఆ కంపాషన్ హృదయంతో మీరు అందరూ కూడా పనిచేస్తారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కమిషన్ అందరి తరఫున మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా మీరు కాలేజీలోనే రాయలేకపోయినారు. మీరు అక్కడ చూస్తారంటే మాకు నమ్మకం ఏంటి? అక్కడ లేనప్పుడు బిలో 18 ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? అంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడిక్కడ రోడ్ల పట్టి వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఎంఆర్పీలలో ఎంఆర్ఓ అటాచ్మెంట్ దొరుకుతున్నప్పుడు పోలీసు వాళ్ళు డైరెక్ట్ అక్కడ సీసీఐకి రిఫర్ చేస్తున్నారు. పిల్లలు బిలో 18 అయితే సీరియస్ ముందు ప్రొడ్యూస్ చేసి అక్కడికి సీసీఐకి పంపించడం జరుగుతుంది. అడల్ట్స్ వచ్చేసి పోలీసు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి రిఫర్ చేస్తున్నారు మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు మేడం. ప్రూఫ్స్ పెట్టున్నారు మేడం. సబ్మిట్ చేసి So, one Horizon Center is there, ma'am, and one AHPU unit is also working. So, ma'am, I will be sharing just the issue we are facing and the suggestion which we can take, ma'am. The suggestion which you can take. So, ma'am, main issue is regarding this POCSO compensation, ma'am. So, what is happening is this close to 100 POCSO cases is being registered now. Main issue is now that these compensation not coming on time. The issue is these cases are being getting compromised. So what is there? From 3 cases like the compensation is there, FIR and discharging and conversion now. But this
many a times because of our people also, ma'am, this is not being communicated to victims' families also. క్యాన్సర్ వస్తుంది అవే వాటర్ డ్రింకింగ్ వాటర్ తాగేస్తుంది అందుకే వాళ్ళ కోసం వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మేడం. వాళ్ళు బిల్డింగ్ ఉన్నారు. ఓకే నాగరాజ్ గారు అది వాళ్ళు పంపించినారు మీరు తీసుకుంటూ మీరు పోయి చూసినప్పుడు ఓన్లీ 18 years వరకు పిల్లలే చూస్తారు వాళ్ళని చూడరు అంతే కదా. యువర్ ఓన్లీ సపోజ్ టు సీ టిల్ 18. వాళ్ళ గతి ఏంటి అని అడుగుతున్నాను. సేమ్ మరి పంపించిన పోలీసు వాళ్ళనే మీరు అడగచ్చు కదా. ఆల్రెడీ ఏమైనా అట్లాంటి ఆల్రెడీ కదా మీరు ఏమైనా కొంచెమన్నా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చేసిందా చెప్పండి. తెలుసుకున్నాం. You're telling us about children. Children that take up adult life. Yes. But how do we categorize that? And are these people only taking care of 10 children? Not the others? అంటే వాళ్ళు అక్కడ అందరినీ కూడా చూస్తున్నారు మ్యామ్. చూస్తున్నప్పుడు మీరు డెఫినెట్గా ఇక్కడ ఎమర్జెన్సీ వాట్ we saw yesterday. నో మ్యామ్. Then from how many years are they there?